భగవంతుడు 84 లక్షల జీవరాశులలో నరుడికి తప్ప ఎవ్వరికీ మాట ఇవ్వలేదు. నువ్వు తేలికగా పుణ్యం సంపాదించుకోగలిగినది మాట చేతనే, తేలికగా పాపం సంపాదించుకోగలిగింది కూడా మాట చేతనే. కాబట్టి నువ్వు పాపపుణ్యములను సముపార్జించుకోవడంలో నీకిచ్చిన వాక్కును దుర్వినియోగము చేసుకోవద్దు. నీకిచ్చిన వాక్కుని నువ్వు సద్వినియోగం చేసుకోగలిగితే అంతకన్నా తేలికగా తరించడానికి వేరు మార్గం లేదు. ఈశ్వరుడు నీకేదో అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదని అనుకోవద్దు. నరుడి శరీరం ఇచ్చాడు, నీకు ఏ విభూతిని ఈశ్వరుడిచ్చాడో దాన్ని వినయంతో స్వీకరించి సమాజపరం చెయ్యి. భగవంతుడి నీకు ఇచ్చిన వాక్కుని 10 మంది యొక్క అభ్యున్నతి కొరకు ఉపయోగించు తప్ప ఆ వాక్కుని అహంకారంతో నీ పతనానికి ఇతరుల బాధకి కారణం చెయ్యవద్దు.